స్టేట్ లెవెల్ సార్, స్టేట్ సిల్వర్ మెడల్, స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళంతా నేషనల్స్కి వెళ్తారు సార్. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి వెళ్ళొచ్చారు సార్. ఈ ఇయర్ ఈ మంత్ 12 త్రిపురకి వెళ్తుంది సార్. ఈ మంత్ 12. And the last 2 years the section got school top sir. See, out of 600, 578 by 81 sir. And this year we want to add it sir, 590. Expect sir. Overall percentage కొంచెం తక్కువగా ఉంది సార్. 60-62% ఉంది సార్. అది 80% బట్ స్పోర్ట్స్లో బాగున్నారా? స్పోర్ట్స్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి అవన్నీ మేము చేపిస్తాం. మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి. మీరు అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అలాంటి జరగవు. అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారనుకోండి, పిల్లలకి స్కూల్కి వస్తారు, వీళ్ళు ఎవరో ఒకడు ఉంటాడు చెడు అలవాట్లు నేర్పిస్తాడు. మీకు అవి తెలియదు అనుకోండి, అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉక్కుపాదంతో పోతున్నాం, అన్నీ కొట్టేస్తాం. అవన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది, పాడేరు ఏరియా, అక్కడ గంజాయి పండిస్తారు. అది ఎంత తయారైపోయిన దేశానికి పంపిస్తున్నారు, ఊరూరికి జరిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి ఎవరో ఇస్తారు, తీసుకుంటే మత్తుగా ఉంటుంది, ఇంకా దానికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతుల్లో ఉండరు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు. పిల్లలు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి, దానివల్ల కూడా లేనిపోని కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి, చెడు అలవాట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దానికోసం నేను ఆలోచిస్తున్నవన్నీ. మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి. మనం మాట్లాడదాం, ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ మేము కూడా తెప్పించుకుంటాం, మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు. మీ అభిప్రాయాలు కూడా, మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన. సింపుల్గా. ఓకే, రండి మీటింగ్ పోదాం. చామ్మ ఇక్కడ ఆ బెంచ్లో కూర్చుంటాం, లేదు కూర్చుంటాం. నిలబడుకుంటే వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్కి అందరికి. రామ్మ టీచర్ కూర్చోండి రామ్మ. శశి, మీరు కూడా మీ ఇద్దరు రండి, మంత్రి మీ ఇద్దరు రండి. ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి, ఈ పక్క రండి, ఇక్కడ రండి, రండి, కూర్చోండి ఇట్లా. రాను కూడా మీరు ఇద్దరు కూడా రండి. అధ్యక్ష గారిని మీ ఇద్దరు కూడా కూర్చోమ్మా. నువ్వు కూర్చో. కొంచెం జరగకుండా కూర్చో. అంటే మనం అలా ఇండివిజువల్గా కాకుండా పాలసీలో థ్యాంక్ యూ. ఓకే అమ్మా.
గోదే రంగోలి అండి సార్. జస్ట్ రంగోలి చేస్తుంటే టగ్ ఆఫ్ వార్. పేరెంట్స్ కూడా ఎంగేజ్ చేస్తాం రంగోలి. పేరెంట్స్ కూడా హ్యాపీ చేస్తారు మీటింగ్ అండి. జీరో పేరెంట్ టీచర్ మీటింగ్ స్పోరాడిక్గా జరుగుతుంది సార్. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ డూయింగ్ ఆల్ అక్రాస్ ద స్టేట్. టీచర్కి చెప్పినట్టు కూడా నర్సులు వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళకి గవర్నర్ పెట్టడం మనం ఎక్కడ ఇన్సిస్ట్ చేస్తారు. స్కూల్ కూడా బాగుంది. క్లాస్లో తల్లిలో ఇది సంబాల్ రంగోలి సంబాల్ ఇది మీరు పెట్టారు సార్. మన ఓకే అమ్మా. ఓపెన్ చేశారు సార్. క్లాస్